నమస్కారం అండి. నేను మీ దీపిక. అందరు బాగున్నారా? ఈరోజు నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అండి. అదేంటంటే క్యాబేజీ 65 అండి. చాలా చాలా బాగుంటుంది. స్నాక్స్ ఐటమ్ అండి. మనకు దీంట్లో కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక పెద్ద క్యాబేజ్ తీసుకున్నాను. మన తర్వాత ఇవన్నీ మనము బియ్యపిండి, కార్న్ఫ్లోరు, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, కారం పొడి, శనగపిండి అండి, ఉప్పు, కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మొత్తం ఇవే అండి. బియ్యపిండి, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, శనగపిండి, కారం పొడి, కార్న్ఫ్లోర్. అంటే కార్న్ఫ్లోర్ అంటే ఇది మొక్కజొన్న పిండి ఉంటారు కదా, దాన్ని ఈ మిశ్రమంలోకి అంతా వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇంత చాలా మిక్స్ చేసుకోవాలి. కొంతమంది ఫుడ్ కలర్ కానీ వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, అది ఆప్షను, అది మీ ఇష్టం. ఇంకా వేసుకునే విధానం చూపిస్తాను చూడండి. చాలా చాలా బాగుంటుంది స్నాక్స్ ఐటమ్. ఇట్లా వేడివేడిగా ఆయిల్లోకి మనము బాండి పెట్టుకొని ఇలా వేసుకోవాలి. అంటే క్యాబేజ్తో మనము ఫ్రై కానీ చేసుకోవచ్చు. అంటే ఇట్లా శనగపిండి ఇవన్నీ వేయడం వల్ల మనకు టేస్ట్ బాగా వస్తుందండి. చాలా చాలా బాగుంటుంది కార్న్ఫ్లోర్ వేయడం వల్ల. కానీ అంటే ఫుడ్ కలర్ వేసుకుంటే ఇంకా టేస్ట్ మనకు అంటే వేరే అది కొంచెం కలర్ వస్తుంది. కాకపోతే కొంచెం న్యాచురల్గా చేసుకుంటే బాగుంటుందని ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. అంటే కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు కొంచెం గట్టి పడుతుంది, బాగా కరకరలాడతాయండి. ఇంకా శనగపిండి వేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది. చాలా చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్కైనా అలా చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా మనకు ఏం లేనప్పుడు రసం చేసుకున్నాం అనుకోండి, కొంచెం ఇది లేట్ ప్రాసెస్ కాబట్టి కొంచెం లేటే పడుతుంది టైము. ఎక్కువ అంటే తొందరగా అయిపోదు. కొంచెం లేట్ ప్రాసెస్ కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెం నిదానం పడి చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఎక్కువ తొందరగా అయిపోదు, ఎందుకంటే డీప్ ఫ్రై కావాలి కదా, కొంచెం టైం పడుతుంది అనమాట. చాలా చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్ నిజంగా. ఏంటండి మనందరూ చూస్తున్నారా నా వీడియోస్? చూడండి మరి, కాస్త చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేయడం వల్ల నాకు ఇంకా మంచి మంచి వంటలు నేను చూపించడానికి, మీకు ఇంకా ఫేస్ ప్యాక్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా, అని నేను మీకు చూపించడానికి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మీరు చూసి లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సంతోషం కలుగుతుంది. అందుకు కొంచెం చూడండి. ఇలాగంతే అండి, డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం డీప్ ఫ్రైకి కొంచెం టైం పడుతుంది. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. అంటే వేడివేడిగా మనం వేడివేడిగా తినచ్చు. వాళ్ళు సాయంత్రం చల్లగా మనకు వర్షం పడినప్పుడైనా కానీ మనకి ఏమైనా లేకపోతే ఇప్పుడు మనకేమన్నా రైస్లో ఏమన్నా మనము ముందు రోజు రసం చేసుకున్నా కానీ, లేకపోతే ముందు రోజు పప్పు ఏమైనా మిగిలినా కానీ మనకు ఉట్టి తినబుద్ధి కాదు కదా. మనకు ఇట్లా చేసుకుని తిన్నామంటే కొంచెం దాంట్లోకి కాంబినేషన్ బాగుంటుంది. పప్పులోకి కాంబినేషన్ బాగుంటుంది, రసంలోకి అయినా కానీ, లేకపోతే స్నాక్స్ ఐటమ్ కింద అయినా కానీ, లేకపోతే సాయంత్రం పుట్ల ఏం చేసుకోవచ్చు, లేదా వర్షం వచ్చినప్పుడు ఏం చేసుకోవచ్చు. చాలా చాలా సూపర్ టేస్ట్, చాలా ఎమ్మీగా ఉంటుంది. అంతే అండి, ఇలా తిప్పేసుకొని ఇంకొక వైపు కాల్ చేసుకోవడమే. బాగా కాల్చుకోవాలండి.
ఇలా కాల్చుకునేవన్నీ ఇలా మనం వేసుకుంటే సరిపోతుంది, ప్లేట్లో తీసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ నేను వేసేసానండి, చూడండి. చాలా చాలా సూపర్ ఎమ్మీ టేస్ట్ అండి, అసలు చాలా చాలా బాగుంటాయి. ఇంతే అండి, ఇట్లా ప్లేట్లో తీసుకొని మనం సర్వ్ చేసుకొని తినేయడమే. మరి ఇంకొక ట్రిప్ వేసుకుందాము. ఇంకా అది అయిపోయింది. అంటే మనకు నేను పెద్ద సైజు క్యాబేజ్ తీసుకున్నాను. మీరు దాన్ని బట్టి నేను కొలతలు చెప్తాను కదండి. ఈ పెద్ద క్యాబేజీలోకి మనం ఏం చేసుకోవాలంటే హాఫ్ కప్పు శనగపిండి ఎక్కువ తీసుకోవాలండి. మర్చిపోయినా చెప్దామని మీకు, వాటికి మరి ఇంకోసారి చెప్తాను. శనగపిండి అయితే కనుక ఎక్కువ తీసుకోవాలి, హాఫ్ కప్ తీసుకోవాలి. బియ్యపిండి హాఫ్ కప్పు, బియ్యపిండి 1/4 కప్పు తీసుకుంటే సరిపోతుంది. కార్న్ఫ్లోర్ కాల్లో కొంచెం తక్కువ, కాల్లో తక్కువ. అన్ని కప్స్ ప్రకారం తీసుకున్నాను నేను. ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, కారం 2 టేబుల్ స్పూన్లు, అంటే చిన్న చిన్న స్పూన్సే. దాన్ని బట్టి మీరు, అంటే దాని సైజ్ బట్టి మీరు తీసుకోండి. పసుపు, గరం మసాలా, ఓకేనా. ఎక్కువ శనగపిండి తీసుకోండి. శనగపిండి హాఫ్ కప్పు, బియ్యపిండి హాఫ్ కప్పు, కార్న్ఫ్లోర్ 1/2 కప్పు, కారం పొడి 3 టేబుల్ స్పూన్లు. అంటే నేను పెద్ద క్యాబేజ్ తీసుకున్నాను, దాంట్లో క్వాంటిటీ చెప్తున్నాను నేను. ధనియాల పొడి 1 టీ స్పూను, పసుపు కొంచెము, గరం మసాలా 1/2 టీ స్పూన్. ఇవి మెజర్మెంట్స్ ఇవ్వండి కరెక్ట్గా. అంటే మెజర్మెంట్స్ మీ దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఇంకొకసారి చెప్పాలి, ఇంకా మీరు ఇవంతా దీని ప్రకారం మీరు చేసుకోండి. మీ క్వాంటిటీ అంటే క్యాబేజీలో చిన్న సైజు ఉంటుంది, పెద్ద సైజు ఉంటుంది కదా, దాన్ని బట్టి మీరు చేసేసుకోండి. అంతే అండి, ఇంకా చాలా బాగుంటాయి. చూడండి ఇలా అంతే అండి, సింపుల్. ఒకవేళ చిన్న సైజు తీసుకుంటే దాన్ని తగ్గించేసుకోండి. మీరు బియ్యపిండిని కొంచెం వేసుకోవాలి. దాన్ని బట్టి మీరు క్యాబేజ్ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి దాని మెజర్మెంట్స్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. ఏవి ఎక్కువైనా కానీ కష్టము, దానికి తగ్గట్టు తీసుకోవాలి. అన్నీ హాఫ్ కప్ తీసుకున్నాను నేను. కాకపోతే కార్న్ఫ్లోర్ ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే ఆయిల్ పీల్చేస్తుంది. ప్లస్ అది మనకు గట్టిగా అయిపోతే మనం తినలేమన్నమాట. గట్టిగా అయిపోయి మనకు స్ట్రక్ అయిపోతుంది. అది క్రిప్సీగా అయిపోతే మరి ఎక్కువ తినలేం కదా, కొంచెం మెత్తగా ఉండాలి. కారం కొంచెం అటో ఇటో వేసుకున్న పర్వాలేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మళ్ళీ కొంచెం ఎక్కువ వేసుకున్న పర్వాలే, కానీ కార్న్ఫ్లోర్ తక్కువ వేసుకోండి. అంతే అండి, చూడండి వేడివేడిగా క్యాబేజీ 65 రెడీ. చూడండి, చూసి మీరు ట్రై చేయండి. నాకు మళ్ళీ ఒకసారి కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి, మీ వంట చేసి చెప్పండి. లైక్ చేయండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ దీపిక ఉంటానండి.